మోహన్ బాబుకు ఒక పెద్ద షాక్. ఏదైతే టీవీ9 జర్నలిస్ట్ రంజిత్ మీదన మైక్ తీసుకుని దాడి, అతను ఆరోగ్యం పాడయ్యి చివరికి సర్జరీ చేయాల్సిన పరిస్థితి, ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకున్న పరిస్థితి. అందులో ఆ తర్వాత మోహన్ బాబు క్షమాపణ చెప్పాడు ముందు, లేక ఆ తర్వాత వెళ్ళి క్షమాపణ చెప్పడం, ఇదంతా నడిచింది. అయితే క్షమాపణతో కేసు విత్డ్రా చేసుకోలేదు, చట్టం తన పంతం చేయాలని కోరుకుంది టీవీ9. రంజిత్ కూడా పర్యవసానంగా ముందస్తు బెయిల్ కావాలని చెప్పేసి మోహన్ బాబు అడిగితే, ముందైతే దాని మీదన కేసు కొట్టేయమని కోర్టుకు వెళ్ళారు. హైకోర్టుకు వెళ్తే కేసు కొట్టేయలేదు. క్వాష్ చేయడానికి సంబంధించి అవతల ఉన్నటువంటి వాళ్ళ వాదనలు, ప్రభుత్వపు వాదనలు వినడానికి గాను సోమవారానికి వాయిదా వేసింది. సరే, సోమవారం దానికి మీరు విచారిద్దురు, కానీ ఇవాళకి వచ్చేటప్పటికి గురువారం కదా, శుక్ర శని ఆది ఉంది. సోమవారం నాటికి మమ్మల్ని మేము వినిపించేదాకా అరెస్ట్ చేయకుండా మోహన్ బాబుకి అవకాశం కల్పించండి అని చెప్పి కోర్టును అడిగితే కోర్టు దానికి నిరాకరించింది. ఆ రోజున విన్నాకనే ఆర్డర్లు వేస్తామని. ఇది మోహన్ బాబుకు పెద్ద షాకింగ్ పరిణామం.